ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. పవన్ సీరియస్ రియాక్షన్ తో టాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. సినీ పరిశ్రమ అభివృద్ధికి తాము సహకరిస్తామన్నా సినీ పెద్దలు ఇప్పటి వరకు సీఎంను కలవకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల బంద్పై వెనక్కు తగ్గారు. త్వరలో కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని సమస్యలపై చర్చించాలని డిసైడ్ అయ్యారు. ఇటు జనసేన కూడా సినీ పరిశ్రమలోని కొందరు పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి నిన్న విడుదలైన నోట్ అటు టాలీవుడ్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం టాలీవుడ్ సంబంధించి ఏ విధంగా వ్యవహరించింది, ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ముఖ్యంగా థియేటర్లకు సంబంధించి థియేటర్లో సిస్టమ్ ఏ విధంగా ఉంది, అక్కడ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయాలు ఏంటి, పన్నులు ఏ విధంగా కడుతున్నారని థియేటర్కి సంబంధించి పూర్తి రిపోర్టులన్నీ కూడా తేవాలని ఇప్పటికే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మనం విజయవాడ పీవీపీలో ఉన్నాము. దాదాపు ఇక్కడ ఈ మల్టీప్లెక్స్ లో 6 స్క్రీన్లు ఉన్నాయి. ముఖ్యంగా మనం విజయవాడలో మాత్రం గమనిస్తే దాదాపు 15 మల్టీప్లెక్స్ల వరకు ఉన్నాయి. దాదాపు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒక 100 నార్మల్ థియేటర్ల వరకు ఉన్నాయి. పూర్తిగా దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ ఆడిటింగ్ అన్నది కూడా మొదలైంది. అటు లీగల్ మెట్రాలజీ శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ కూడా పూర్తిగా వీటిపైన దృష్టి పెట్టింది. అయితే థియేటర్ల దగ్గర సిస్టమ్ ఏ విధంగా ఉంది, క్యాంటీన్లను ఏ విధంగా మెయింటైన్ చేస్తా ఉన్నారు, అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తా ఉన్నారు, ఎంట్రీ ఎగ్జిట్లు ఏ విధంగా ఉన్నాయని దానిపైన కూడా పూర్తిగా ఇప్పటికే మొత్తంగా ఉన్న మల్టీప్లెక్స్లతో పాటు నార్మల్ గా ఉన్న అన్ని థియేటర్లకు సంబంధించి కూడా మొత్తం పూర్తిగా అటు ఆడిటింగ్ అన్నది కూడా జరిగింది. ఈ థియేటర్ తాలూకా ఉన్న డాక్యుమెంట్స్, కీలక డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పటికే ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసింది. అంటే థియేటర్లో ఆ ఫైర్ సేఫ్టీ ఏ విధంగా ఉంది, ఆ నీట్నెస్ ఏ విధంగా ఉంది, ఎంట్రీ ఎగ్జిట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏదైనా ఒక విపత్తు జరిగితే ప్రజలందరూ కూడా సురక్షితంగా బయటకు వెళ్ళడానికి థియేటర్ల దగ్గర ఎటువంటి సిస్టమ్ ఉందన్న దానిపైన కూడా పూర్తిగా ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ అన్ని కూడా కలెక్ట్ చేసింది. ఫైర్ కి సంబంధించి ఏ విధంగా ఉంది, ఒకసారి విపత్తు అయితే వాళ్ళందరూ కూడా ఏ విధంగా జాగ్రత్త పడాలి అనే దానిపైన కూడా పూర్తిగా అటు అన్ని డిపార్ట్మెంట్ అన్ని కూడా ఇప్పటికే కలెక్ట్ చేసింది. థియేటర్ లోపల ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా ఉంది, ఎమర్జెన్సీ నుంచి వస్తే ఎలా బయటకు వెళ్ళాలని దానిపైన కూడా పూర్తిగా వీటన్నిటిపైన కూడా వాకప్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే పూర్తిగా అటు లీగల్ మెట్రాలజీతో పాటు అటు పర్యాటక శాఖ కూడా మన విజయవాడ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపు ఒక 10 మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ఈ మల్టీప్లెక్స్లు అన్నిటిపైన కూడా ఇప్పటికే పూర్తిగా ఎంక్వైరీ అనేది కూడా పూర్తయింది. విజయవాడలో మనం ఒకసారి గమనిస్తే పీవీఆర్, ఐనాక్స్, ఎల్ఈపీఎల్ తో పాటు అటు ట్రెండ్సెట్ మాల్, సినీపోలిస్, అదేవిధంగా లైలా మాల్, ఐనాక్స్, అదేవిధంగా గాంధీనగర్ ఐనాక్స్ తో పాటు ఇంకా కొన్ని మల్టీప్లెక్స్లు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటికి సంబంధించి అన్ని కూడా పూర్తిగా ఇప్పటికే ఆడిటింగ్ అన్నది పూర్తయింది. అయితే ముఖ్యంగా థియేటర్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, ఫైర్ సేఫ్టీ ఏ విధంగా ఉంది, ఏమైనా ఎమర్జెన్సీ అయితే వాటిని నీటిలో ఆపడానికి మోటార్స్ ఏ విధంగా ఉన్నాయని దానిపైన కూడా ఇప్పటికే అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. దాని తాలూకా అన్ని కూడా ఇప్పటికే చేసుకున్న నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పటికే డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా అతి త్వరలోనే పవన్ కళ్యాణ్కి చేర్చబోతా ఉన్నారు. ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత అటు టాలీవుడ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో థియేటర్ దగ్గర పరిస్థితి అయితే ప్రస్తుతం